రెండవ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. దయచేసి 18వ వచనం చివరి వచనము చదువుకుందాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మాకంటే ఉన్నతులు, అందచందాలు గలవారు, ఐశ్వర్యవంతులు, గొప్పవాళ్ళు, గనులు ప్రభువా, అయినప్పటికీ దినమును చూడక కాలగర్భములో కలిసిపోయారు చాలామంది. నాయనా నీకు వందనాలు, నీ స్తోత్రములు ప్రభువా. నీ నామమును ఎదగక ప్రభువా నా తండ్రి, నీ దృష్టికి నా తండ్రి నా ప్రభువా చచ్చిన స్థితిలో బ్రతుకుతుంటుండగా అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని నీ మహాకృప చేత మమ్మల్ని రక్షించి నీ ప్రియ బిడ్డలనుగా మమ్మల్ని స్వీకరించి నీ యొక్క నా తండ్రి నా ప్రభువా కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినమున నీ సన్నిధానంలో చేరడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. కరుణగల మా తండ్రి, ఇంతవరకు నిన్ను పాడి పొగిడి స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వడ్డివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీ దాసుని అభిషేకించుకొని మాతో మీరు మాట్లాడండి. పల్లకై మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని నా తండ్రి ప్రభువా ఉజ్జీవింప చేయండి. మమ్మల్ని ప్రభ నూతన పరచండి. కన్న తండ్రి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రభ మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు కనుక నీకు వందనాలు. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను మా అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని అలాగుని చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభ దైవనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన ఈ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే పౌలు భక్తుడు ఒక విషయాన్ని కొరింథీ సంఘము ఉపదేశిస్తూ సార్వత్రిక క్రీస్తు సంఘము దృష్టికి తీసుకొస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. ఏ పోలికగా? ఆ పోలికగా, ప్రభువకు యేసుక్రీస్తు పోలికగా మనము మార్చబడుచున్నాము అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో మనందరికీ చాలా చిరపరిచితమైన లేఖన భాగము. మనము రక్షణ పొందిన మనమందరము మన జీవితంలో ఎలాంటివో తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 10వ వచనము. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనము నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నామని కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ చెబుతా ఉన్నాడు. నూతన పరచబడుచున్న, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నిరంతరము నూతన పరచబడుతూ ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి, మారు మనసు పొందుతూ ఉండాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తన జీవితంలో ప్రతి దినము చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, తను తాను పరీక్షించుకుంటూ దేవుని పోలికగా నా జీవితం ఉన్నదా లేదా అని పరీక్షించుకుంటూ, సరిచూసుకుంటూ, మరి ఏవైతే దేవునికి ఆయాసకరముగా ఉన్నాయో మన జీవితంలో, ఏదైతే మన జీవితంలో దేవునికి
ఇష్టకరంగా లేవో వాటినన్నింటినీ విసర్జిస్తూ మారు మనసు పొందడం అనేది భక్తుని జీవితంలో అత్యంత కీలకమైన విషయము ప్రియుల. మనము మార్పు చెందుతూ ఉండాలి, ఒక స్థితిలోనే ఉండద్దు ప్రియుల. రక్షణ పొందిన మనమందరము దినదినము నూతన పరచబడుతుండాలి. హల్లెలూయ. నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. దేవుని దృష్టికి లోకము దృష్టికి నిరంతరము మనము నూతనత్వమును సంతరించుకున్న వ్యక్తులముగా మనము కనబడాలి. దాని కొరకు భక్తులందరూ ప్రయాసపడ్డారు. మనము మార్పు చెందుతూ ఉండాలి, మార్పు చెందాలి ప్రభునందు ప్రియులారా. ఆ మార్పు కొరకు భక్తులందరూ ప్రయాసపడ్డారు. దావీదు భక్తుడు అంటాడు, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకుము అంటాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము అంటాడు. దయచేసి 119వ సంకీర్తనలోనికి మీరు వచ్చినట్లయితే 119వ సంకీర్తన 37వ వచనములో చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుము. అంటే చచ్చిన స్థితిలో నుండి బయటకు వచ్చిన మనమందరము బ్రతకాలి ప్రియుల. దేని కొరకు బ్రతకాలి? దేవుని పోలికగా మార్చబడడానికి మనం బ్రతకాలి. దేవుని చిత్తము జరిగించడానికి మనం బ్రతకాలి. అక్కడనే 119 దయచేసి 10వ వచనములో చూసినట్లయితే, నా పూర్ణ హృదయముతో నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము అని అంటున్నాడంటే, తన జీవితం మీద దేవునికి అధిపతిగా దేవుని నియమించుకున్నాడు. దేవుని అధికారం కింద బ్రతకడానికి దావీదు భక్తుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకం అంటే, నా స్వశక్తి చేత నేను ప్రయాసపడితే, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను బ్రతికితే నీ ఆజ్ఞలను తప్పకుండా విడిచి తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు నన్ను తిరగనీయకమని దేవునికి అప్పగించుకుంటున్నాడు. భక్తుని జీవితంలో తాను సంపూర్ణుడు కావాలి అంటే జాగ్రత్తగా వినాలి పిల్లరా. భక్తుని జీవితంలో తాను సంపూర్ణురాలు కావాలి అంటే మనమందరము మన స్వశక్తి చేత ప్రయాసపడాలి. అంత మాత్రమే కాదు, దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవుని అధికారం అవసరం లేదు, నా స్వచిత్తం ప్రకారంగా నేను సంపూర్ణి కాగలుగుతాను అనుకుంటే మన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. జాగ్రత్త వినండి పిల్లరా. మన స్వచిత్తమును మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మనము ఎప్పుడు కూడా సంపూర్ణులము కాలేము. అదేవిధంగా మన ప్రయాస ఏమాత్రము లేకుండా దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఇంకా నన్ను సంపూర్ణ నువ్వే చెయ్యు ప్రభు అంటే అలా కూడా జరగదు పిల్లలు. మనం సంపూర్ణులము కావాలంటే మనము పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడిన వారం. పరిశుద్ధులుగా పిలువబడిన వారం మనం అందరము ఏం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అన్నాడు. పరిశుద్ధులమైన మనమందరము సంపూర్ణులము కావాలంటే దేవునికి అధికారంను ఒప్పుకోవాలి. అదేవిధంగా మనము ప్రయాసపడుతూ ఉండాలి. హల్లెలూయా. మన ప్రయాస లేకుండా మనం సంపూర్ణులము కాలేము. అదేవిధంగా దేవుడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనము సంపూర్ణులము కాలేము. ఇప్పుడు దావీదు భక్తుడు చెబుతున్నాడు. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను ఏ పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నేనేం చేసుకున్నాను? నీ వాక్యమును ఉంచుకున్నాను. అంతకుముందు ఏం చెబుతున్నాడు? నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకం. దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. మన హృదయములో ఉంటున్నప్పుడు అది కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము మనల్ని సంధిస్తూ ఉంటుంది పిల్లలు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మన బ్రతుకుంది ఎలా ఉంది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వాక్యం మన కన్నుల ముందుకు వస్తుంది. నీ బ్రతుకు ఇలా ఉంది అని చూపిస్తుంది పిల్లలు. కాబట్టి దావీదు భక్తుడు తన హృదయములు ఏముంచుకున్నాడు? దేవుని వాక్యమును ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఈనాడు మనమేమో అనేకమైన వాటిని ఉంచుకుంటున్నాం. అనేకమైన వాటిని మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉంచుకున్నారు. తమ హృదయములో విగ్రహాలను పెట్టుకున్నారట. అయితే ఆనాటి ఇశ్రాయేలు లాగా ఈనాటి ఇశ్రాయేలు మరి అలాంటి పొరపాటు చేస్తూనే ఉన్నారు పిల్లలు. తమ హృదయములో దేవుని వాక్యమునకు చోటు లేకుండా ఎవరైతే తమ బ్రతుకులు జీవిస్తారో వారు ఫలించడానికి అవకాశం ఉండదు, సంపూర్ణులు అవ్వడానికి అవకాశం ఉండదు. మనం సంపూర్ణము కావాలంటే దేవుని వాక్యమును మన హృదయము నిండా చోటు ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు మా హృదయములు దేవుని వాక్యము ఫలిస్తూ ఉన్నప్పుడు, విత్తబడుతున్నప్పుడు
మన బ్రతుకు ఫలించడానికి అవకాశం ఉంటుంది. అందుకే విత్తువానిని గురించిన ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతాడు. ఆ ఉపమాన భావం ఏంటంటే విత్తనము దేవుని వాక్యము. అదేవిధంగా రెండవ మాట ఇంకొక మాట చెప్తానంటే విత్తనము మనము విశ్వాసి. విత్తనము దేవుని వాక్యమై మన హృదయంలో విశ్వాసి హృదయంలో ఫలించినప్పుడు ఆ విశ్వాసి లోకంలో ఫలించగలుగుతాడు. హల్లెలూయా. విత్తనము దేవుని వాక్యమై మన హృదయంలో ఫలించాలి. అయితే మనము ఈ లోకంలో ఒక విత్తనమే ఫలించగలుగుతాం. చాలా మంది భక్తులను గురించి మనం చెప్పుకుంటాం. ఈనాడు మోషే ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేల్ ప్రజలతో శ్రమ అనుభవించడం, నింద అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. భక్తుని గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ భక్తుని ఇలాంటి లక్షణాలు మనలోనికి రానివ్వం. ఎందుకు అంటే ఆ భక్తుడు ఏం చేసినంటే హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాడు. మనం ఏం చేస్తామంటే హృదయంలో అడపదడప కొంతవరకు దేవుని వాక్యానికి చోటిస్తాం, మిగతా సమయం అంతా వ్యర్థమైన వాటికి సమయం ఇస్తాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని కన్నాడు. కనబడిన మనమందరము మనము మన జీవితంలో ఏ విధంగా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆ విధంగా ఫలించడానికి మనం నిరంతరము ప్రయాసపడుతూ ఉండాలి. ఇర్మియా ప్రవచన గ్రంథములో ఒక మాట చెబుతాడు. 2వ అధ్యాయము, దయచేసి 2వ అధ్యాయము 21వ వచనము చూడండి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనములను నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ప్రభునందు ప్రియులారా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు మనల్ని నాటాడాలని ఇష్టపడి తన రక్షణ మనకు అనుగ్రహించాడు. సిలువలో ఆయన గాయపరచబడ్డాడు. మనకు చిందింపబడిన రక్తమును బట్టి మనకు రక్షణ కలిగింది. ఆయన పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, అవమానాలు పొందాడు, ఎన్నో బాధలను అనుభవించాడు. ఆ బాధను మనం ప్రతి దినము ఒకసారైనా మన జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడైతే దేవుడు చేసిన త్యాగమును మనం గుర్తుకు తెచ్చుకోవడం మర్చిపోతామో అప్పుడు జాతిహీనపు లక్షణాలు మనలోనికి వస్తాయి. దేవుడు చేసిన ఉపకారంలో మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు పిల్లరా. దేవుడు గొప్ప గొప్ప ఉపకారాలు మన జీవితంలో చేశాడు పిల్లరా. ఆయన మన జీవితంలో చేసిన ఉపకారములను దేనిని మరవకమంటాడు దావీదు భక్తుడు. దయచేసి 103వ కీర్తన 2వ వచనము 3వ వచనం చూసినట్టు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమన్నాడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటి కుదుర్చువాడు, సమాధి నుండి ప్రాణమును మన ప్రాణమును సమాధి నుండి విమోచించున్నాడు. అంటే సమాధి నుండి విమోచించున్నాడు అంటే సమాధి దగ్గరికి మన ప్రాణంలో వెళ్ళడాన్ని ఇష్టపడుతూనే ఉంటాయి. దేవుడేమో మన ప్రాణంలో విడిపిస్తూ ఉన్నాడు, విమోచిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్న మనం అందరము ఈ లోకములో నిరంతరము మార్పు చెందుతున్న జీవితాలు మనం కనపరుస్తూ ఉండాలి. మనందరికీ సుపరిచితమైన వ్యక్తి పొట్టివాడైన జక్కయ్య తాను అనుకున్నాడు, అందరూ యేసయ్యను గురించి మాట్లాడుకుంటున్నారు, తాను కూడా విని మరి ఆయన చూడాలనుకున్నాడు. ఆయన ఎటువంటి వాడు ఆయన చూడాలనుకున్నాడు. అప్పుడు చూడాలనుకుని మేడి చెట్టు ఎక్కి ఆయనను చూశాడు. జక్కయ్యను దేవుడు పిలిచి ఆయన ఇంటికి వెళ్ళాడు. జనులందరూ ఏమనుకున్నారు, ఈ పాపి దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్తా ఉన్నాడు అనుకున్నాడు. దయచేసి చూడండి 7వ వచనము 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనములు, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుటకు వెళ్ళేవాళ్ళని చాలా సనువుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా. మనుషుడు ఆ జక్కయ్య దగ్గరికి బస చేయడానికి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య లోపలికి వెళ్ళంగానే ఏం రా జక్కయ్య, మరి ఇట్లా చేసినవారు అని ఇప్పుడు ఏ దేవుడు అడగలేడు. అట్లా ఎందుకు అన్యాయం చేసినవారు అని అడగలేడు. యేసయ్య లోపలికి రాగానే జక్కయ్య జీవితం ఆయనకు అర్థమైపోయింది. యేసయ్య లోపలికి వచ్చాడు. ఏంటి జక్కయ్య, నువ్వు ఇలాంటి అన్యాయమైన పనులు చేస్తున్నావు అని అడగలేదు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటి లోపలికి యేసయ్య వచ్చాడో జక్కయ్య వెంటనే లేసి అంటున్నాడు,
జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు అన్న ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకొని నిన్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభు అందుకు యేసు ఇతడును అబ్రహాము. జనులందరూ ఏమన్నాడు? పాపి అయినా ఒకడన్నాడు. పాపి అయిన మనుషుల దగ్గరకి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి జనాలు అన్నారు. కానీ ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడుగా ఎలా మారాడు అంటే ప్రభునందు ప్రియులారా, యేసయ్య ఇంట్లోకి రావడం వలన. ప్రభునందు ప్రియులారా, అయితే యేసయ్య ఇంట్లోకి రావడం వలన జక్కయ్య జీవితం మారిపోయింది. మనందరి హృదయాల్లోనికి దేవుడు ఎప్పుడైతే అన్ని కోణాలలో రాజుగా ఉండడానికి ప్రవేశిస్తాడో అప్పుడు మన జీవితం కూడా మారిపోతుంది. మనలో అన్యాయమైన దానిని విసర్జిస్తాము. అన్యాయముగా ఉంటున్న ప్రతి పరిస్థితిని మన నుండి తొలగించుకోవడానికి ఇష్టపడతాం. జక్కయ్యను ఏమాత్రం అనలేడు. జక్కయ్యను పిలిచాడు, నీ ఇంట్లోకి వస్తానన్నాడు. యేసయ్య ఇంట్లోకి పోగానే జక్కయ్య జీవితం మారిపోయింది. దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. హల్లెలూయా. 10వ వచనం చూడండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పారు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడు అంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించేవాడు. వెతుకుతాడు. నశించిపోతున్న వ్యక్తి ఈజీగా దొరకడు ప్రియులారా. వెతుకుతున్నాడు అంటే దొరికే పరిస్థితి కనబడట్లేదు. మామూలుగా చూస్తే కనబడట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ హృదయాలను చూస్తూ ఉన్నాడు. మనుషులు ఏం చూస్తారు? పై రూపమును. దేవుడు హృదయమును చూస్తాడు. ప్రతి ఒక్కరి హృదయమును దేవుడు గమనిస్తూ ఉంటాడు. వీని బ్రతికి ఎలా ఉంది, ఈ అమ్మాయి బ్రతికి ఎలా ఉంది, ఈ అబ్బాయి బ్రతికి ఎలా ఉంది అనేది ప్రతిరోజు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ ప్రతిరోజు పరీక్షించినప్పుడు దేవుని దృష్టికి మనము మార్పు చెందుతున్న వారముగా కనబడాలి. హల్లెలూయా. మార్పు చెందుతున్న వారముగా కనబడాలి. నిన్నటి వాళ్ళే మన జీవితాలు ఈరోజు ఉండడానికి వీలు. ప్రభునందు ప్రియులారా, మనకు తెలియకుండానే మన జీవితంలో అన్నీ ఎదుగుతూ ఉంటాయి. మన వెంట్రుకలు మనం ఎదుగుతున్న స్థితి మనకు తెలియదు. కానీ భక్తి జీవితంలో మనం ఎదుగుదల అనేది మనకు అగుపడుతూ ఉండాలి. నేను ఫలానా స్థితిలో ఉన్నాను ఒకప్పుడు, నేను ఈ స్థితిలో ఇప్పుడు ఈ స్థితిలో లేను, నాలో మార్పు అనేది కనపడుతూ ఉందని మన వ్యక్తిగతంగా మన మనసాక్షి సాక్ష్యం ఇవ్వగలగాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుకొరకై మనం ప్రయాసపడాలి. దేవుని కొరకు దేవుని చిత్తమును జరిగించడానికి. అందుకే గలతీ పత్రికలో అంటాడు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. దయచేసి గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనములో చూసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉండాలి. క్రీస్తును ధరించుకొని ఉండాలి అంటే అర్థం ఏంటి? ప్రభునందు ప్రియులారా, క్రీస్తును ధరించుకోవడం అంటే అర్థం ఏంటి అంటే నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా యొక్క ప్రతిదీ అది అప్రస్తుతము. ఇప్పుడు దేవుని ఫీలింగ్సే, దేవుని యొక్క ఆలోచన నా జీవితంలో నెరవేరాలి. ఇప్పుడు నేను ఒక షర్ట్ వేసుకున్నాను. షర్ట్ వేసుకున్న తర్వాత నేను లోపల ఉన్న నా బాడీ కనపడుతుందా లేదంటే షర్ట్ కనపడుతుందా? నా షర్టే కనపడుతుంది. అప్పుడు యేసయ్యను మనము ధరించుకుంటే మనందరి జీవితాల ద్వారా యేసు కనపడతాడు లోకానికి. హల్లెలూయా. యేసు కనపడేటట్లుగా మనం జీవనాన్ని సాగించాలి. అందుకే ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము 1వ వచనము చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలే నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేయాలనుకున్నాడట? పరిమళ వాసనగా ఉండుటకు. హల్లెలూయా. పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ఏం చేశాడట? మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని పరిమళ వాసనగా ఉండుటకు అంటున్నాడంటే, అంతకు ముందున్న మన స్టేటస్ ఏంటంటే కంపు కొడుతున్నామని అర్థం. దావీదు భక్తుడు అంటాడు, నా దోషములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టికి
మనము పరిమళ వాసనగా తయారు కావాలి. హల్లెలూయా. పరిమళ వాసనగా తయారు కావాలి. ఒకప్పుడు కంపు జీవితాలు మన జీవితాలు, మన దుర్మార్గతను బట్టి, దుష్టత్వమును బట్టి, అపరాధములను బట్టి, పాపములను బట్టి, చెడుతనమును బట్టి, యుగధర్మము చొప్పున నడుచుకొనుచున్న కారణాన్ని బట్టి మన జీవితాలన్నీ దుర్గంధపూరితమైనవి ప్రియులారా. ఇప్పుడు యేసయ్య ఏం చేయాలనుకున్నాడు? మనం రక్షించడానికి గల కారణం ఏంటంటే ఆ దుర్గంధమును అంతటినీ తొలగించి వేసి పరిమళ వాసనగా మనల్ని ప్రభునందు ప్రియులారా. సిటీలో మనం ఉంటున్నాం, డ్రైనేజీలు ఓపెన్ అవుతూ ఉన్నాయి. అసలు హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ ఏం బాగాలేదు. ఎటు పోయినా కానీ మనం ఎంత మంచి సెంటు కొట్టుకున్నా కానీ కొద్ది దూరం పోయినా ఎక్కడ ఒక దగ్గర డ్రైనేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వాసన అంతా కంపు కొడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలు కూడా అలాంటివి. ఒకప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు మంచిగా అనిపిస్తుందా? అరే వెంటనే ఏదైనా ఖర్చు తీసుకోను, లేదంటే మాస్క్ పెట్టుకోను, లేదంటే కొద్దిసేపు ఊపిరి బిగపట్టుకోను మనం ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు మన జీవితాలను దేవుడు చూసినప్పుడు మన జీవితాలు అలాంటివి. అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. దుర్గంధపూరితమైన మన బ్రతుకులు, మన స్వచిత్తమును బట్టి మనం జీవించినప్పుడు, దుర్వాసనగా మన బ్రతుకులు ఉన్నప్పుడు యేసయ్య మనల్ని పిలిచాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డాము. రక్షింపబడిన మనమందరము దుర్గంధముతో ఉండదు ప్రియులారా. రక్షింపబడిన మనమందరము పరిమళ వాసనను మనము విదజల్లుతూ ఉండాలి. నే పూల మోకను నీ కాంతి కిరణం నాలోన పడని నే వికసింతును. నే పూల మోకను నీ కాంతి కిరణం నాలోన పడని నే వికసింతును. భూలోకమందున పుష్పింతును. వేలాది వాసనలు వెదజల్లును. భూలోకమందున పుష్పించి నిరతం వేలాది వాసనలు వెదజల్లుదు. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా పాదాల దరి చేరి తిని యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా పాదాల దరి చేరి యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయ్యా. ఆధారమీవే నా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, జాడలో సాగిపోదును. భూలోకమందు పుష్పించి నిరతం వేలాది వాసనలు వెదజల్లుదు. భక్తునికి ఉండవలసిన లక్షణం ప్రియులారా. మనం చూసినప్పుడు యేసయ్య యొక్క సువాసన మనలో కనబడాలి. ఆదాము సువాసన కనబడద్దు ప్రియులారా. ఆదాము ఏం చేశాడు? తన దోషములన్నింటినీ రొమ్ములో భద్రముగా దాచుకున్నాడు. దయచేసి యోబు కావ్య ప్రవచన గ్రంథము, ఆదాము తన దోషములన్నింటినీ దాచుకున్నాడు. 30వ అధ్యాయము, దయచేసి 31వ అధ్యాయము 33 చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియో కుటుంబముల తిరస్కారమునకు జడిసియో నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములను కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుతుంది. ఇప్పుడు అంటే ఆదాము యొక్క స్టేటస్ ఏంటి? దేవుని దృష్టికి వేషధారిగా. నీవు నాతో కూడా ఉన్నటకు ఇచ్చిన ఈ స్త్రీనే నన్ను మోసపరిచిందన్న. స్త్రీతో అడిగినప్పుడు సర్పము నన్ను మోసపరిచింది అన్న. అంటే తమ పాపములను ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు పిల్ల. దేవుడు
మనల్ని నూతన పరచాలి అంటే, మనలో మార్పు కనబడాలి అంటే, మన దోషములేంటో మనము ఒప్పుకునే మనస్తత్వం మనకు ఉండాలి. మనం ఎన్నో పొరపాట్లు చేస్తాం, కాకపోతే ఇతరుల మీద వాటిని నెట్టేస్తూ ఉంటాం. ఫలానా విషయం జరిగింది కాబట్టి నేను ఇలా చేసిన, ఫలానా మాట్లాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అలా కాదు ప్రియులారా, అలా కాదు. నీ వ్యక్తిత్వము మార్పు చెందాలి. నీలో నూతనత్వము దేవుని దృష్టి కనబడుతూ ఉండాలి. లోకం అలానే చేస్తుంది, తాము చేసిన దోషములు ఇతరుల మీద నెట్టేస్తుంది. ఇప్పుడు నీవు అలానే చేస్తున్నావు అనుకో, నీకు లోకానికి ఏం తేడా? ప్రభునందు ప్రియులారా, తప్పు జరిగినా సరే అక్కడ మౌనముగా ఉండడం భక్తుని యొక్క లక్షణం. ప్రియులారా, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక అన్నాడు. యోసేపు అదే మనం ఆ స్థితిలో ఉంటే మనము కట్టె పట్టుకోనో లేదంటే ఏదో పట్టుకోనో ఆటలాడతాం. కానీ యోసేపు అలా చేయలేదు. ప్రభునందు ప్రియులారా, అతడు నీతిమంతుడై ఉండి అన్నాడు. హల్లెలూయా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు, దేవుని మెప్పునే కోరుకుందురు. నీతిమంతులు సమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవు వేయుచుందురు. నీతిమంతులు సమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవు వేయుచుందురు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులు పరులపైన నిందలు మోపరు. తాను నిందింపబడ్డా పర్వాలేదు. దావీదు భక్తుడు అంటాడు, నిందకు నా హృదయము బద్దలాయని అంటాడు. ప్రభునందు ప్రియులారా, నిందింపబడి కూడా నిందించడానికి ఇష్టపడని వాడే నీతిమంతుడు. హల్లెలూయా. యేసయ్య నిందల పాలయ్యాడు, ఎవరు నిందించలేదు. ప్రభువా వీరేం చేయుచున్నారో అలాంటి వ్యక్తిత్వం మనం కనబరచాలి. అలా మనం కనబరచాలంటే మనలో మార్పు, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం, దేవుని పోలికగా మార్చబడుచున్నాం. యేసయ్య ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎలాంటి స్పందిస్తాడు. ఇతరులు బాధలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, యేసయ్య ఉంటే ఏం చేస్తాడో మనం అది చేయగలగాలి. వాడు మనకు కులస్తుడా, మన సొంత తమ్ముడా, లేదంటే ఆడినకి ఎప్పుడైనా హెల్ప్ చేసిండా, అది కాదు ప్రియులారా. మంచి సమరయులముగా మనం మారాలి. హల్లెలూయా. మనల్ని దేవుడు మంచి సమరయులుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకము దుర్గంధపూరితమైనది. మనల్ని దేవుడు ఒక పరిమళ వాసనగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. అలా చూడాలంటే మనము దేవుని ధరించుకోవాలి, యేసయ్యను ధరించుకోవాలి. ఇంకొక మార్గం ఏం లేదు. యేసయ్యను ధరించుకోవాలంటే నీ హృదయంలో ఉంటున్న కల్మషం అంతటిని నువ్వు విసర్జించడానికి ఇష్టపడాలి. దేవునికి ఆయాసకరమైనదంతటినీ నీ హృదయంలో నుండి, నీ బ్రతుకుల్లో నుండి తొలగించుకోవడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు నీ హృదయంలో, నీ జీవితం మీద యేసయ్య తాను ఆవరించడానికి తాను ఇష్టపడతాడు. దేవుడు అందరి దగ్గరికి వస్తాడు, కానీ నా పాపం నాలోనే ఉంటుంది ప్రభువా, నేను నిన్ను ధరించుకుంటా అంటే అట్లా దేవుడు అవకాశం ఇవ్వడు. పిల్లలు ఆయన ధరించుకోవాలంటే పాపము పట్ల విముఖత, దేవుణ్ణి ధరించుకోవాలన్న ఆశ, తృష్ణ మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, మన జీవితాన్ని ఏలుతాడు. హల్లెలూయా. మన జీవితాలను ఏలాలి. మనమందరం పరలోక ప్రార్థన చేస్తాం. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము
వచ్చును. ఎక్కడ? మన జీవితంలో ముందుగా రావాలి. మన బ్రతుకుల్లో దేవుని రాజ్యం రావాలి. దేవుడు అధిపతిగా ఉండాలి. దేవుని ఆలోచన ప్రకారంగా మన జీవనాన్ని సాగిస్తూ ఉండాలి. అప్పుడు నేను చూసిన వాళ్ళు నువ్వు ఒక చిన్నపాటి యేసయ్యలాగా కనపడతావు. హల్లెలూయా. అందుకే మరి 82వ సంకీర్తన 6వ వచనంలో 6వ చరణంలో చెప్తాడు, మీరందరూ దైవములనియో, మీరు సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిచ్చుచున్నాను. మనం ఏ విధంగా మార్పు చెందాలి? దైవములుగా మారాలి ప్రియులారా, దైవములుగా మారాలి. మనం ఎన్నో విధాలుగా మార్పు చెందడానికి మనం ఈ లోకంలో ఇష్టపడతాం. పలానా వాళ్ళని నేను సంపాదించాలి, పలానా వాళ్ళని నేను ఉన్నతుని కావాలి. మంచిదే ఆలోచన, కానీ అంతకంటే ముందు నేను ఒక పౌలు లాంటి వ్యక్తిత్వం సంతరించుకోవాలన్నా. హల్లెలూయా. పౌలను ఏమన్నాడు? ఒకప్పుడు పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు, కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని దర్శనము పొందుకున్నాడో అప్పుడు అంత పాతవన్నీ గతించాను, సమస్తము నూతనమైపోయినాయి ఆయన జీవితంలో. ఒకప్పుడు సంఘమును హింసించడానికి ఇష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు దేవుని కొరకు హింసింపబడడానికి ఇష్టపడ్డాడు. సంఘము కొరకు చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే తాను ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. హల్లెలూయా. మనం చెప్పగలిగిన స్టేటస్లోనికి రావడమే మన భక్తి జీవితానికి ఉండవలసిన గురి పిల్ల. హల్లెలూయా. పౌలను అన్నాడు, అరే క్రీస్తుని పోలి ఎలా నడుచుకోగలుగుతాం, ఆయన దేవుడు కదా అని అంటే పౌలు భక్తుని ఒక మాదిరిగా దేవుడు నియమించాడు. అరే మనుషుడే ఇక్కడ బ్రతికినాడు రా, ఇతన్ని చూసి నేర్చుకోండి అంటున్నాడు మనందరితో. హల్లెలూయా. ఒకవేళ పౌలన్న కనపడకపోతే మనమందరం ఏమనుకుంటామో దేవునికి తెలుసు. ఆయన దేవుడు, ఆయన లక్షణాలు మనలో ఎలా వస్తాయని అనుకుంటాం. అలా మనం అనుకుంటామనే ఒక సజీవమైన వ్యక్తిని దేవుడు మన కళ్ళ ముందు ఉంచాడు. హల్లెలూయా. అయితే పౌలన్న చాలా రోజుల క్రితం జీవించాడు, మరి ఇప్పుడు మనం ఎలా బ్రతకగలుగుతాం అని అనుకునే ప్రమాదం ఉన్నదని ప్రతి తరములో ఒక భక్తుని దేవుడు నిలబెడతాడు మాదిరికరంగా. ఈ కడవరి కాలంలో మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితోఫిరా గారిని దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. అని చూసినప్పుడు ఒక ప్రవక్తలు ఉంటున్న లక్షణాలన్నీ ప్రతి భక్తుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. యేసయ్య ఎలా స్పందిస్తాడో అలా స్పందించే వ్యక్తి ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్నాడని చెప్పగలిగిన సామర్థ్యము ఆ భక్తుని ద్వారా మనకు కలుగుతుంది పిల్ల. హల్లెలూయా. కాబట్టి ఆనాడు పౌలన్న చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని, దేవుని పోలి నడుచుకోవాలి పిల్ల, దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో ఆ మనస్సు మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక, దయచేసి ఫిలిప్పీ పత్రిక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి 2:4-5 దయచేసి 6వ వచనం చదవండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానం గునుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి తన్ను తాను తగ్గించుకొని అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వందుకున్నట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. హల్లెలూయా. తగ్గింపు మనస్సు మనలో ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు. ఆ మనస్సు కలిగి ఉన్న భక్తులు మనం చూస్తాం. దయచేసి ఆ 2వ అధ్యాయం 20వ వచనము చూడండి. మీ క్షేమము విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడు. అతని 22 చూడండి. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగనే అతడు నాతో కూడా సువార్త వ్యాపకత్వము నిమిత్తము సేవ చేసేను. ప్రభునందు ప్రియులారా, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారన్నాడు. దయచేసి 4 చూడండి. 2:4 మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడాలి. అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము క్రీస్తు యొక్క స్వరూపమును, క్రీస్తు యొక్క స్వభావమును మనం ధరించుకోవడానికి నిరంతరము ప్రయాసపడుతూ ఉండాలి. ఆ ప్రయాసపడుతున్న క్రమంలో దేవుని వాక్యము మన హృదయంలో నింపుకుంటూ ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి. అదేవిధంగా మనల్ని మనం దేవునికి దావీదు భక్తుని వల్లే మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవా, వ్యర్థమైన వాటిని చూడకుంటున్నట్లు నా కన్నులను త్రిప్పివేయమని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. అంటే వ్యర్థమైనవి లోకములో ఉన్నాయి, అవి వాటిని చూడడం వలన మనకు నష్టం కలుగుతుంది, కాబట్టి నా కన్నులను త్రిప్పివేయమని ప్రార్థన చేశాడు. అదేవిధంగా నన్ను నీ ఆజ్ఞలను విడిచి చాలు నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము అన్నాడు. నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము అంటే నేను తిరగడము, నీ ఆజ్ఞలను విడిచి తిరిగే ప్రమాదము ఉన్నది. ఒకవేళ నీ ఆజ్ఞలను విడిచి తిరిగితే నాకు నష్టము కలుగుతుంది, కాబట్టి నేను నష్టపోవడానికి వీల్లేదు ప్రభువా, నన్ను తిరగనీయకండి. అంటే తను తాను దేవునికి సరెండర్ చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు, చేతులెత్తేసాడు. నాకు చేత కాదు ప్రభువా, నీవే నన్ను నడిపించు. ఇక 139వ సంకీర్తనలో కూడా, దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడము. అంటే అంతకుముందు ఆయన ఏం చేశాడని అర్థము, తను తాను పరీక్షించుకున్నాడు. తను స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఇంకా ఏది కూడా ఆయన కనబడనప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా నేను ఉన్నానని అనుకోవట్లేదు. ప్రభువా, ఇంకా నాలో నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో చూడండి, నీకు ఇష్టమైన మార్గములో నన్ను నడిపించండి. ప్రభునందు ప్రియులారా, అలా ఎప్పుడైతే మనల్ని మనము పరిశుద్ధత కొరకై మనల్ని మనము దేవునికి అర్పించుకుంటామో, దేవునికి మనల్ని సంపూర్ణంగా ప్రతిష్ఠించుకుంటాము, అప్పుడు మన జీవితంలో ఒక మార్పు అనేది మొదలవుతుంది. మనం మార్చబడడానికి మనం పిలువబడ్డాం. మహిమ నుండి అధిక మహిమ. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్న స్టేటస్ మనకు ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు ప్రార్థన చేయడానికి మనం చాలాసార్లు సాకులు చెప్పాము, కానీ ఇప్పుడు ప్రార్థనని ఒక ఆయుధముగా ధరించుకున్నాం. ఒకప్పుడు నీతిని అనుసరించడానికి వెనుదీశాము, ఇప్పుడు నీతిని అనుసరించడానికి ప్రయాసపడుతున్నాం. ఒకప్పుడు పరిశుద్ధతను పోగొట్టుకున్న స్థితిలో మనం బ్రతికాం, కానీ ఇప్పుడు పరిశుద్ధతని జీవనముగా మార్చుకుని బ్రతుకుతున్నాం అనే స్థితిలోనికి మనం మార్చబడాలి. అలా మార్చబడాలంటే మనం క్రీస్తులోనికి రావాలి, క్రీస్తును ధరించుకోవాలి. అన్ని నామములకు పైనగలదు ఉన్నతంబగు యేసు నామము. అన్ని నామములకు పైనగలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి గలదు, శక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము ధరించగానే మనసు మారి నూతన బతుకు. యేసు నామము ధరించగానే మనసు మారి నూతన బతుకు. వేదమేమియు లేదే వారికి, నాదు నీ దరియాచి తరింపా, నాదు నీ దరియాచి తరింపా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన,
లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా. హల్లెలూయా. యేసు నామము ధరించగానే మనసు మారి నూతనం కావాలంటే, మనసు మారి నూతనం కావాలంటే ఏ పోలికగా కావాలి అంటే ఆ పోలికగా మార్చబడుచున్నామన్నాడు. ఆ పోలిక అనగా యేసు పోలికగా మనలోనికి నూతన మనసు రావాలి. ఆ నూతన మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనసు లాంటిదై ఉండాలి. మనము మార్చబడాలి, క్రీస్తులాగా మార్చబడాలి. పౌలన్న అంటాడు, ఇక నువ్వు బ్రతుకువాడను నేను కాను, క్రీస్తే నా యందు బ్రతుకుచున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక నువ్వు జీవించువాడను నేను కాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలా, ఇప్పుడు నేను జీవించిన జీవితము నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసమును బట్టి నేను జీవించున్నాను. మనం అలాంటి భక్తి సాధన చేద్దాం. మనము క్రీస్తుకు ప్రతిబింబాలుగా ఈ లోకంలో జీవించడానికి మనము ఒక మంచి జీవితాన్ని మనము సాధిద్దాం. మంచి సాక్ష్య జీవితం కలిగి జీవించడానికి మనం ముందుకు సాగుతాం. రక్షణ పొందిన మనమందరము ఏదో ఆదివారం వచ్చినప్పుడు దేవుని గుడికి పోయినట్లుగా గుడికి వచ్చిపోతున్న పరిస్థితులు మనకు కాదు పిల్ల. గుడికి వచ్చిన పోయే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. మీకు ఆ ప్రవచన గ్రంథం ఒక మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను పిల్లరా. మీకు ఆ ప్రవచన గ్రంథము, ఈ లోకములో ఉంటున్న జనులేమో తమ సకల జనములు వాక్యం ఏదమ్మా అది 4వ అధ్యాయం చదవండి. సకల జనులు తమ తమ దేవత నామములను స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనము దేవుని దృష్టికి యోగ్యులముగా కనబడాలి. ఎల్లప్పుడూ మనము దేవునికి ప్రతిబింబాలుగా ఈ లోకంలో జీవించాలి. ఒకప్పుడు బ్రతికినాం, ఇప్పుడు అలాంటి కాదు. నిరంతరము మనలో మార్పు కనపడుతూ ఉండాలి. అరే ఒకప్పుడు దూషకుడుగా ఉండే, ఒకప్పుడు హింసకుడిగా ఉండే, ఇట్లా మారిపోయిండేంది అని ఆనాడు పౌలు కాలంలో ఉంటున్న జనులందరూ ఆశ్చర్యపోయారు. అలా మన జీవితాన్ని చూసి కూడా లోకం ఆశ్చర్యపోవాలి, దేవుడు ఆనందించగలగాలి. అలా ఆనందించగలగాలంటే మన దేవుని నామం నిత్యము స్మరించాలి. సకల జనులు ఏం చేస్తారట? తమ తమ దేవతల నామములను స్మరిస్తారు. ఎప్పుడు స్మరిస్తారంటే అనుకూలమైన సమయం, ఒక దినం ఉంటుంది, ఆ దినమున మాత్రమే గుడికి వెళ్ళి వస్తారు. క్రైస్తవుడు అలా ఉండడానికి వెళ్ళేది ప్రియుల. క్రైస్తవుడు దినదినము దేవుని వెతికే వ్యక్తి అయి ఉండాలి. రాత్రింబవళ్ళు దేవుని వైపు చూస్తుండే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అలా మనం సాధన చేద్దాం. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా క్రీస్తు మనసు మనలోనికి వచ్చిందా? మనం మార్పు చెందబడుతున్నామా? మనలో నూతనత్వం ఉన్నదా? లేదంటే పూర్వము మనకుంటున్న ఆలోచనల ప్రకారంగా నడుచుకుంటున్నామా? మన దుర్మార్గతను అనుసరించి నడుచుకుంటున్నామా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు అటువంటి కృప సహాయం మనకందరికి అనుగ్రహించి నడిపించి మహిమనందులు కాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది దేవునితో సమాధాన పడే సమయము, పాపపు ఒప్పుకోలు సమయము. విన్న వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకునే సమయం ప్రియులారా. అనేక విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. జక్కయ్య ఇంటిలోనికి యేసయ్య వచ్చాడు. జక్కయ్య జీవితం మారిపోయింది. మన జీవితం మార్పు చెందిందా అని దేవుడు అడుగుతున్నాడు. క్రీస్తులోనికి మీరు బాప్తిస్మం పొందావు. క్రీస్తును ధరించుకున్న జీవితం నీకున్నదా? జక్కయ్య జీవితం మారిపోయింది ప్రియులారా. నేను ఎవరి దగ్గరనైతే అన్యాయముగా ఏదైతే తీసుకున్నానో వానికి 4 వంతులు నేను చెల్లిస్తానన్నాడు. యేసయ్య వెంటనే ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇతడు కూడా విశ్వాసము కలిగిన వాడని యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. నన్ను బట్టి దేవుడు ఇతడు విశ్వాసుడే అని చెప్పగలుగుతాడా? ఇతడు విశ్వాసురాలే, ఈమె విశ్వాసురాలే అని చెప్పగలుగుతాడు? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన నడతలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి? భౌతిక జీవితం పట్ల మనం చాలా శ్రద్ధ చూపుతాం. మరి ఆత్మీయ జీవితం గురించి ఏమనుకుంటున్నావు? నీకు ఇవ్వబడిన నూతన జీవితం పట్ల నీకు ఎటువంటి ఆశలు ఉన్నాయి? యేసయ్యా నన్ను మన్నించండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. నువ్వు దేవుని పోలి నడుచుకుంటున్నావా, లేదంటే ఆదామును పోలి నడుచుకుంటున్నావా? మొదటి ఆదామును పోలి నడుచుకుంటే నువ్వు వేషధారివే దేవుని దృష్టికి. మంచి ద్రాక్షావల్లిగా దేవుడు నిన్ను నాటాడు, రక్షణ జీవితమునిచ్చి. నీలో జాతిహీనపు లక్షణాలు ఉండడానికి వీల్లేదు. నీవు భ్రష్ట సంతానం అవ్వడానికి వీల్లేదు. నిక్కమైన ద్రాక్షావల్లిగా దేవుడు మనల్ని నాటాడు. మనలో కారు ద్రాక్షలు ఉండడానికి వీల్లేదు, కారు ద్రాక్షలు కాయడానికి వీల్లేదు. జాతిహీనపు లక్షణాలు మనలో ఉండడానికి వీల్లేదు. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. యేసయ్య మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. యేసయ్య మన మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. పిల్లరా, మనల్ని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు పిలువగలిగావా? నువ్వు పిలిస్తే దేవుడు నీ వైపు తిరుగుతాడు. నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. నిన్ను బాగు చేయడానికి, నిన్ను నూతనపరచడానికి, నీలో మార్పును కలుగజేయడానికి యేసయ్య మన మధ్యలో సంచారం చేస్తుండగా మన బ్రతుకులను మనం పరిశీలన చేసుకుందాం. ఆదాము చేసినట్లుగా ఇతరుల మీద మన దోషములను నెట్టివేసి మనము పరిశుద్ధులము అని అనుకోవడము మన మూర్ఖత్వం అవుతుంది పిల్ల. అది దేవుని దృష్టికి దుర్వాసనగా కనబడుతుంది. కాబట్టి అలాంటి పొరపాటు మనం చేయొద్దు. మన అతిక్రమములను మనము ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుడి కనికరం మన మీదికి దిగి వస్తుంది. కృప కలిగిన దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక దేవుని కృపను పొందుకోవడానికి మనం ఇష్టపడదాం. మనం సాహసం చేద్దాం, దేవునితో సమాధాన పడదాం. కొద్దిసేపు నేను మాట్లాడను పిల్లరా, ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం.